రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా ఉంది తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్న పరిపాలన కొంచెం బాగానే ఉంది కానీ హైడ్రో కూల్చివేతలు అవన్నీ అక్రమార్కటాలు బాగా మంచిగానే చేస్తున్నారు కానీ ఈ ఆసరా పింఛన్ అనేది అది ఒకటి సక్సెస్ అయ్యింది అనుకో ఆయన ఎల్లకాలం బాగానే ఉంటాడు, లైఫ్ లాంగ్ ఆయన ఉంటుంది అనమాట. అంటే ఆయన ఇప్పుడు ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, అందులో చిన్న పథకాలు అంటే ఈ బస్సు పథకం అనేది ముందుగా తీసేసేయాలి. అది అసలు దాన్ని తీసేసి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కదా వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఇస్తే బెటర్ ఉంటుంది. అది ఇంకోటి వీళ్ళకి మహిళల్ని సామాన్యంగా అంటే వాళ్ళ ఇంట్లో సంసారాలు చేయక ఊరికే బస్సుల్లో జర్నీ చేసుకుని వచ్చి ఇలా చేసుకుని కూడా వాళ్ళ సంసారాలు కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ముందు ఉచిత పథకం అనేది తీసేసేయాలి. అదే ఇంటికి రేషన్ కందిపప్పు బియ్యము అది ఒకటి ఇస్తే అది ఇంకోటి మంచిగా ఉంటుంది అంతే. ఆయన పరిపాలన అయితే బాగుంది లేదంటే కానీ ఈ అక్రమ కట్టాలు కూల్చివేయడం అన్ని బాగానే చేస్తున్నా కానీ లైఫ్ లాంగ్ మళ్ళీ అది ఒకటి ఉంటే లైఫ్ లాంగ్ ఆయన మళ్ళీ నెక్స్ట్ సీఎం గా వస్తాడు అంతే. అంటే కేసీఆర్ ప్రభుత్వం చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నారు కదా. కేసీఆర్ ప్రభుత్వం అంటే వాళ్ళు ఇంటికి పరిమితం అయిపోయినారు కానీ వీళ్ళు జనాల గురించి ఎవరు పట్టించుకోలేదు. ఆయన వాళ్ళ గురించి వాళ్ళ లీడర్స్ గురించి వాళ్ళ భూ కబ్జాలు అవి ఇవి అయిపోయేసరికి జనాలకు విసుగు వచ్చి ఈ గవర్నమెంట్కి పట్టం కట్టారు. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా అలాగే చేస్తే మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ వస్తాడు. దాన్ని ఆయన చూసుకోకుండా అంతే, ఇంకేం లేదు.